మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డబ్బు మీకోసం పనిచేయాలి. అలా చేయకపోతే మీరు మీ జీవితాంతం పనిచేయాల్సిందే అని ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ చెప్పిన మాట. మనం ఇండియాలో చాలామందికి ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎక్కడ చేయాలో సరైన అవగాహన ఉండదు. ఇండియాలో చాలామంది ఇప్పటికి కూడా స్టాక్ మార్కెట్ అంటే జూదం లాంటిదని అనుకుంటున్నారు. మార్కెట్‌లో డబ్బులు పెడితే లాస్ వస్తుందనే డైలమాలోనే చాలామంది ఉన్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే స్టాక్ మార్కెట్‌లో సిస్టమాటిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి చాలామంది కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. రాకేష్ జుంజువాల్ని చూసుకోండి. ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ గురువుగా పేర్కొంటారు. అంతలా సంపాదించాడు స్టాక్ మార్కెట్ ద్వారా. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ మార్కెట్‌లో కంపెనీలు తమ వాటాను ప్రజలు కొనుక్కోవడానికి ఆఫర్ చేస్తే ప్లాట్‌ఫామ్, మరి కంపెనీలు షేర్స్ వాళ్ళు ఎందుకు కొనుక్కొనిస్తారనే డౌట్ మీ అందరికీ రావచ్చు. సింపుల్‌గా చెప్తా చూడండి. ఒక కంపెనీ తమ బిజినెస్‌ను పెంచుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులో అప్పు తీసుకోదు. తమ కంపెనీలో కొంత భాగాన్ని ప్రజలకు అమ్ముతుంది. ఆ కంపెనీలు షేర్స్ మీరు కొంటే మీరు కూడా ఆ బిజినెస్‌లో పార్షియల్ ఓనర్ అయినట్లే. ఆ కంపెనీకి వచ్చిన లాభాల్ని మీకు డివిడెండ్ రూపంలో అందిస్తుంది కంపెనీ. దీన్నే షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అని చెప్పవచ్చు. మరి ఈ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుందని చాలామందికి డౌట్ రావచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది 2 ఎక్స్‌చేంజ్‌లలో జరుగుతుంది. ఒకటి బీఎస్‌సి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, సెకండ్ వన్ ఎన్ఎస్‌సి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. బీఎస్‌సి అనేది ఆసియాలోనే ఓల్డెస్ట్ ఎక్స్‌చేంజ్‌గా చెప్పవచ్చు. బీఎస్‌సిలో సెన్సెక్స్ అనే ఇండెక్స్‌లో మనం ట్రేడింగ్ చేయవచ్చు. ఎన్ఎస్‌సి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఈ ఇండెక్స్‌లో నిఫ్టీ 50 ఇండెక్స్ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అని ఇలా ఉంటాయి. మీరు కొనే షేర్స్ బై ఆర్ సెల్ చేయడం అనేది ఈ ఎక్స్‌చేంజ్ ద్వారానే జరుగుతుంది. కొందరికి డౌట్ వస్తది. మన డబ్బు సేఫ్‌గానే ఉంటుందా మరి బై సెల్ చేస్తే అని? సేఫే. ఎందుకంటే ఈ ఎక్స్‌చేంజెస్‌కి హెడ్‌గా సెబీ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంకులకి ఆర్‌బీఐ ఎలాగనో స్టాక్ మార్కెట్‌కి సెబీ అలా అన్నమాట. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చూసాం కదా! దీనిలో టైప్స్ చూద్దాం. ఒకటి స్ట్రక్చర్ ఆధారంగాని, ట్రెండ్ ఆధారంగాని చెప్పవచ్చు. స్ట్రక్చర్ ఆధారంగా చూసుకుంటే మార్కెట్‌లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ మార్కెట్ అని, సెకండ్ వన్ సెకండరీ మార్కెట్ అని. ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ మొదటిసారి ప్రజల దగ్గర నుండి డబ్బు తీసుకుంటే దాన్నే మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఐపీఓ అని అర్థం. ఒక కంపెనీ ఐపీఓ ద్వారా మార్కెట్‌లోకి వస్తే దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఇక డబ్బు అనేది డైరెక్ట్‌గా కంపెనీకే ఇప్పుడు సెకండరీ మార్కెట్ అంటే చూద్దాం. ఐపీఓ అయిన తర్వాత షేర్స్ అనేవి ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతాయి. ఈ షేర్స్‌ను ఇన్వెస్టర్ ఒకరి దగ్గర నుండి మరొకరు బై చేస్తారు. దీన్నే సెకండరీ మార్కెట్ అంటాం. మనం రోజు చేసేది సెకండరీ మార్కెట్ కిందకి వస్తుంది. ట్రెండ్ బేస్డ్‌గా చూసుకుంటే మార్కెట్‌ని 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. బుల్ మార్కెట్ అని, బేర్ మార్కెట్ అని, సైడ్ వే మార్కెట్ అని చెప్పవచ్చు. ఇక్కడ బుల్ మార్కెట్ అంటే మార్కెట్ నిరంతరం పైకి పెరుగుతూ పోతే దాన్నే మనం బుల్ మార్కెట్ అంటాం. మార్కెట్ పెరిగితే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. దానితో ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే కరోనా టైం తర్వాత అంటే 2020 తర్వాత రికవరీ పేస్‌లో భారీ ర్యాలీ వచ్చింది మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో. బుల్ మార్కెట్ అంటే ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉందని చెప్పవచ్చు. బేర్ మార్కెట్, బేర్ మార్కెట్ అంటే మార్కెట్ పడిపోతుందని దాన్ని బేర్ మార్కెట్ అని చెప్పచ్చు. మార్కెట్ పడిపోతే ఇన్వెస్టర్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్ పానిక్ అవుతారు. బేర్ మార్కెట్‌లో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంటుంది. థర్డ్ వన్ సైడ్ వేస్ మార్కెట్. మార్కెట్ ఎటు పోవాలో తెలియని సందర్భంలో ఒకే దగ్గర ఉంటే దాన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటారు. దీంట్లో మార్కెట్ అనేది పెరగడం కానీ, తగ్గడం కానీ ఉండదు. ఒకే రేంజ్‌లో ఉంటుంది. సైడ్ వేస్ ఉంటే ట్రేడర్స్‌కి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆప్షన్ సెల్లింగ్‌లో. స్టాక్ మార్కెట్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు వెల్త్ క్రియేషన్ గురించి చాలామంది అనుకుంటారు. మార్కెట్ పడిపోయింది కదా! డబ్బులు పోతాయని. దానికి కారణం వోల్టాలిటీ. కేవలం గంటల్లోనో మరియు రోజుల్లోనో డబ్బు సంపాదించాలనుకుంటే అది రిస్క్ అవుతుంది. అదే మీరు మంచి కంపెనీలను ఎంచుకొని లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీ క్యాపిటల్ అప్రిషియేషన్‌తో పాటు డివిడెండ్ ద్వారా మనీ వస్తుంది. గుర్తుంచుకోండి, నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తే అది జూదం లాగానే. ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కిందకి వస్తుంది. స్టాక్ మార్కెట్ గురించి ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో ట్రేడింగ్ టర్మినాలజీలో అంటే ఏంటో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేయండి. కొత్తగా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకునే వారికి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.